హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు వచ్చి ఒక స్పెషల్ ఉంది. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే తెలిసే ఉన్నది. మా పెద్ద తమ్ముడు, సో మా పెద్ద తమ్ముడిది ఎంగేజ్మెంట్ వ్లాగ్. ఇప్పుడే మేము రెడీ అయ్యాము. 7:30 అయింది టైం వచ్చేసి. అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి 3 అవర్స్ టైం పట్టింది. సో మేము జస్ట్ నార్మల్గా క్యాజువల్గా 3 అవర్స్ మేనేజ్ చేయాలిగా కార్లో అని చెప్పేసి ఇలా డ్రెస్ అనేది వేసుకున్నాం. మేము అక్కడికి వెళ్ళాక మళ్ళీ డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంటాము. చూడండి, అందరం రెడ్ కలర్ అనేది వేసుకున్నాము. నవీన్ రెడ్, చింటూ రెడ్, బబ్లు రెడ్, మీ ఆల్సో రెడ్. అండ్ 3 అవర్స్ టైం పట్టిద్ది. సో మేనేజ్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం నార్మల్ డ్రెస్ వేసుకున్నాము. అక్కడికి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేసుకుంటాము. కొంచెం తక్కువ మందే వెళ్తున్నాము, ఎక్కువ మంది అయితే ఏం లేదు. అండ్ టైం అనేది లేదు. ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి హార్డ్లీ 15 డేసే టైం ఉంది. ఫస్ట్ ఎంగేజ్మెంట్ వద్దనుకున్నాం, బట్ మెమరీస్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఎంగేజ్మెంట్ అనేది కొంచెం పెట్టుకున్నాము. అంతే, చాలా తక్కువ మందే వెళ్తున్నాం మేము ఎంగేజ్మెంట్కి వచ్చేసి. అండ్ ఆ ముందు రోజు నైటే అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నాం. అమ్మాయికి ఇవ్వాల్సినవి అవన్నీ కూడా ప్యాక్ చేసాం. బట్ చూడండి, అవన్నీ అలా పెట్టేసరికి కవర్స్ అన్నీ పోయినాయి. ఆ డ్రెస్సెస్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాము. మేకప్ ఐటమ్స్ అవన్నీ కూడా అన్ని తీసుకెళ్తున్నాము. అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. అత్త వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే ఇంకా స్టార్ట్ అవుతాం. సో చూడండి, వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆమె వచ్చేసి మా అత్త, మా డాడీ వాళ్ళ అక్క. అండ్ మా అత్త వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అంత ఎక్కువ మంది ఏం కాదు, ఓన్లీ రిలేటివ్స్లో కూడా కొంతమందినే పిలిచాము. అక్కడ నుండి కొంతమంది వెళ్తున్నాం. ఒక కారు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, నర్సరావుపేట నుండి మా అత్తయ్య వాళ్ళు, అండ్ అక్కడ నుండి పలకలూరు మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, మా మావయ్య, మా అత్త వాళ్ళందరూ కూడా ఎక్కించుకొని వేరే కార్ అనేది అటు నుండి అటు వచ్చేసిద్ది. అండ్ ఈయన వచ్చేసి మా అత్త వాళ్ళ హస్బెండ్, మావయ్య, బావ, మా డాడీ వాళ్ళ. అండ్ ఇంకొక అక్కని చూపించాను కదా, మా అత్తయ్య వాళ్ళ రెండో కోడలు. మా అత్తయ్యకి వచ్చేసి 3 కొడుకులు, ఈమె వచ్చేసి రెండో కోడలు. అండ్ అందరం కలిసి ఇంకా మేము స్టార్ట్ అవబోతున్నాము. బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేయండి, కలర్స్ అవన్నీ వేస్తున్నారు కదా, సో కొంచెం ఆడ్గా ఉండిద్ది. అన్ని ఎక్కడ పడితే అట్లా ఉన్నాయి. ఇంటికి పెయింట్ అనేది వేస్తున్నారు. చూడండి, ఎలా పడితే అలా ఉన్నాయి పెయింట్ అవంతా కూడా. సో కొంచెం ఇగ్నోర్ చేయండి, బ్యాక్గ్రౌండ్ అవంతా కూడా ఎలా పడితే అలా ఉంటే. హడావుడిగా తీసాను వ్లాగ్ వచ్చేసి. కొన్ని స్మాల్ బిట్స్ అనేది యాడ్ చేశాను. ఎంగేజ్మెంట్కి వెళ్ళాక కూడా ఏంటంటే అక్కడ మోక్ష ఏంటంటే డయాస్ మీద ఎక్కేసి అటు ఇటు తిరగడం అవన్నీ చేస్తూ ఉండేసరికి సరిగా వీడియో అనేది తీయలేదు. ముందు చూస్తున్నాడు, పడ్డావు అనుకో, ఆల్రెడీ అయిపోయింది. ఫుల్ హ్యూమిడ్గా ఉంది. చూడండి ఎంత ఎండగా ఉందో. 8కే వచ్చేసి మాకైతే చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి. సైడ్ నేమ్ వచ్చేసి అమూల్య. వాళ్ళు వచ్చేసి రేపల్లిలో ఉంటారు. 3.5 అవర్స్ టైం అనేది పడుతుంది. సో రేపల్ల సరౌండింగ్స్ లో మా డాడీకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, టీచర్స్. సో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు మా డాడీ. మేము వచ్చేసి ఇలా రెడీ అయిపోయాము చూడండి. సో దూరం అయ్యేసరికి ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదు. మా సైడ్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ అనేది జరిగిద్ది. అలా అందరం కార్లో కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాము కార్లో వచ్చేసి. అండ్ చాలా టైం పట్టింది మాకైతే. అందరం కూర్చొని వెళ్ళేసరికి మా అందరికి విసుకొచ్చేసింది. 3.5 అవర్స్. దట్టు మోక్ష ఏంటంటే పడుకోమంటే అస్సలు పడుకోలేదు. ఎర్లీ మార్నింగ్ లేచాడు, బట్ పడుకో అంటే పడుకోలేదు. అయితే మ్యారేజ్ సిరీస్ బాగా తీద్దాము, అన్ని ఫుల్ లెంత్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అక్కడక్కడ క్లిప్స్ అనేవి దొరికినాయి. కొన్ని సార్లు అయితే మ్యారేజ్ లో అయితే అసలు సరిగా దిగనే తీయలేదు వ్లాగ్స్ అవన్నీ కూడా, వీడియోస్ అవన్నీ. అప్పుడప్పుడు కొన్ని తీసినాయే నేను వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము గుంటూరు దాటాక ఏంటంటే టీ తాగుదాం కదా అని చెప్పేసి ఆగాము. అలా టీ అనేది తాగేటప్పుడు మోక్ష ఏంటంటే బిస్కెట్స్ అవి కావాలంటే అవి తీసుకొని ఇంకా మళ్ళీ టీ తాగేసి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. అలా మేము వెళ్ళేసరికి 11:30 అయిపోయింది టైము. మాక్సిమం ఫంక్షన్స్ ఏమైనా ఉంటే 12 లోపు చేస్తారు, లేదంటే 12 తర్వాత చేస్తారు. సో 12 అయిపోతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా బబ్లూని అయితే డ్రెస్ అనేది చేంజ్ చేసుకోకుండా ఇంకా అలానే వెళ్ళి కూర్చున్నాక ఇంకా ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయాక వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఫోటోషూట్ అలాగా దిగారు వాళ్ళు. ఆల్రెడీ అన్ని అమూల్యకి ఇవ్వాల్సినవి అవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వెళ్ళి చూసేసరికి అన్ని పైన కవర్స్ అన్ని పోయినాయి. సో నేను ఆల్రెడీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను ఈ కవరు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా మళ్ళీ ప్యాక్ చేసేసి కిందకనేది తీసుకెళ్ళాము. అక్కడ ఆల్రెడీ అంతా అమ్మాయి వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా రాలేదు ఏంటి అని చెప్పేసి. అప్పటికి 11:30 అయిపోయేసరికి ఇక్కడ వచ్చేసి అమ్మాయికి వాళ్ళ అత్తయ్య వాళ్ళు శారీ అనేది ఇస్తారు, అలాగే బబ్లుకి వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చేసి బబ్లు డ్రెస్ అనేది ఇస్తారు. అలా ఇస్తున్నారు. శారీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన శారీ అనేది ఇవ్వడానికని ఇట్లా కుంకుమ అవన్నీ పెట్టేసి ఇంకా శారీ అనేది ఇస్తున్నారు. అంత హడావుడిగా అయిపోయింది మాకైతే. అసలు అంతా కూడా వెళ్ళాము, ఇంకా డైరెక్ట్ గా స్టేజ్ మీదకి పంపించేశారు. చూడండి, బబ్లు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఇంకా అమ్మాయికి మమ్మీ శారీ అనేది ఇచ్చారు. అప్పుడు నా ఎంగేజ్మెంట్ అప్పుడు ఏంటంటే మాకు కొంచెం పూజ అనేది ఉంది. నేను వెళ్ళి అడిగాను అమూల్య వాళ్ళ అమ్మ వాళ్ళని, ఇట్లా పూజ అట్లేం ఉండదా
అని చెప్పేసి. వాళ్ళకి ఇలా పూజ అట్లేం ఉండదంట, ఓన్లీ శారీ ఇవ్వడం, ఇంకా శారీ చేంజ్ చేసుకొని వస్తారంట. మాకేంటంటే అక్కడ ఒక 15 మినిట్స్ మా అమ్మ వాళ్ళని అండ్ మా అత్తయ్య వాళ్ళని కూర్చోబెట్టి ఒక 15 మినిట్స్ అలాగా పూజ అనేది చేపించారు. బట్ వీళ్ళకి ఇట్లా ఏం ఉండదంట ఇటు సైడు. మేము వచ్చేసి అమూల్య వాళ్ళ అమ్మ వచ్చేసి ఇంకా బబ్లుకి వచ్చేసి డ్రెస్సెస్ అనేది ఇస్తున్నారు. వీళ్ళిద్దరు వెళ్ళేసి ఇంకా డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడే మేము కూడా వెళ్ళేసి డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని వచ్చాము. ఇంకా ఎంగేజ్మెంట్ వచ్చేసి ఆగస్ట్లో జరిగింది, ఆగస్టు 11th, అండ్ మ్యారేజ్ వచ్చేసి ఆగస్టు 23rd. 15 days కూడా టైం లేదు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత నిశ్చితార్థం అవన్నీ ఉంటాయి కదా, పసుపు కొట్టడం అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వాటికి కూడా అసలు టైమే లేదు. చూడండి ఇలా వీళ్ళు వచ్చేసి డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నారు. వీళ్ళు ఫస్టే అనుకున్నారు అండ్ ఇద్దరు ట్విన్నింగ్ గా ఉండాలి అని చెప్పేసి. ఫస్ట్ అమూల్య శారీ తీసుకున్నాక అలానే బొబ్లుకి బొటిక్ లో ఆర్డర్ చేశారు, సేమ్ కలర్ లో వీళ్ళు కుర్తా పైజమా అలా కుట్టించండి అని చెప్పేసి. కుర్తానే అంటారు కదా, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే కుర్తా అనుకుంటున్నాను. ఫోటోలో వచ్చేసి కొంచెం షేడ్ లా కనిపిస్తుంది, కలర్ కొంచెం షేడ్ అయినట్లు. ఇద్దరివి చాలా బాగున్నాయి. అండ్ నేను వచ్చేసి శారీ కట్టుకున్నాను, నేను ఇలా రెడీ అయ్యాను. ఇంకా మేము స్టేజ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. ఇంకా వెళ్లే దారిలో ఏంటంటే ఇలా కొంచెం వీడియో అనేది తీయించుకున్నాము. అండ్ అస్సలు టైం అనేది దొరకలేదు మాకైతే అసలు. అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి కిందకి 12:30 అలా అయిపోయింది. ఎంగేజ్మెంట్ వచ్చేసి ఈవినింగ్ టైం చేసుకుంటే చాలా బాగుండిద్ది. లైటింగ్స్కి వాటికి చాలా బాగా వస్తాయి ఫొటోస్ అవన్నీ కూడా. బట్ అమూల్య వాళ్ళది దూరం కదా, సో అందుకని ఆఫ్టర్నూన్ అనేది పెట్టుకున్నాం మేము ఎంగేజ్మెంట్ వచ్చేసి. అలా ఫోటోషూట్ అనేది కొంచెం దిగాక నెక్స్ట్ రింగ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నారు. రింగ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నెక్స్ట్ అందరూ వెళ్ళి ఆశీర్వదించాము. అందరూ వెళ్ళి బ్లెస్ చేసేసారు. బ్లెస్ చేశాక అన్ని వీడియో క్లిప్స్ అనేది మిస్ అయిపోయినాయి, ఎలా అయిపోయినాయో ఏమో అర్థం కాలేదు. సో కొన్ని ఫొటోస్ అనేవి ఉన్నాయి నా దగ్గర, ఫొటోస్ అన్ని నేను యాడ్ చేస్తాను. 1 by 1 వెళ్ళేసి బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా అత్త మామయ్య, మా డాడీ వాళ్ళ అక్క బావ, అండ్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే మా అమ్మమ్మ ఉండింది కదా, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అండ్ మరదలు, మామయ్య అత్త అవుతారు నాకు. పలుకులూరులో ఉంటారు వీళ్ళు వచ్చేసి, గుంటూరు దగ్గర పలకలూరులో ఉంటారు. అండ్ మేము వెళ్ళేసరికి ఏంటంటే ఆ వీడియో క్లిప్స్ అవన్నీ కూడా మిస్ అయిపోయినాయి. నెక్స్ట్ అందరూ 1 by 1 అలా వెళ్ళేసి బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం కదా ఫ్రూట్స్ అవన్నీ, తీసుకెళ్ళిన అన్ని 1 by 1 వెళ్ళేసి ఇచ్చేసాము. ఇవన్నీ అయిపోయాక వీళ్ళు వచ్చేసి ఏంటంటే కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేశారు. కేక్ కటింగ్ టైంకి ఏంటంటే మేము లేము, పైకి వెళ్ళాము, అంటే ఇంటికి వెళ్ళాము, అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అలా అన్ని ఫొటోస్ అవన్నీ దిగాము. నెక్స్ట్ వచ్చేసి ఫోటోలో వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య మావయ్య, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, మా అత్తయ్య మావయ్యని అంతకుముందు ప్రీవియస్ ఫొటోస్లో చూపించాను కదా, సో వాళ్ళు. అండ్ మోక్ష వచ్చేసి అప్పటికే ఫుల్ క్రాంకీగా అయిపోయాడు. కొంచెం సేపు పడుకుంటాడేమో మోక్ష అని చెప్పేసి మేము పైకి అనేది తీసుకెళ్ళాము ఇంటికి. ట్రై చేసాము, ఒక 1/2 hour దాకా ట్రై చేసాం పడుకోబెట్టడానికి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, వీడొచ్చేసి మా చిన్న తమ్ముడు రవిచరణ్. అండ్ ఏంటంటే చాలాసేపు ట్రై చేసాము పడుకోబెట్టడానికి, అస్సలు పడుకోలేదు. ఆ టైంలోనే వీళ్ళు వచ్చేసి ఏంటంటే కేక్ కటింగ్ అవన్నీ ప్లాన్ చేసి కేక్ కటింగ్ అవన్నీ కూడా అయిపోయినాయి. సో ఇంకెలా ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ దిగాము. అందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయాక దిగాము ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా ఇంటికి వచ్చే ముందు. అండ్ కొన్ని ఫోటో క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను, చూడండి మీరు కూడా. అలా ఫంక్షన్ అవంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 3 అలా అయిపోయింది టైం వచ్చేసి. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా డాడీ వాళ్ళ కొలీగ్స్, టీచర్స్, వీళ్ళందరితో కలిసి పనిచేశారు మా డాడీ వాళ్ళ ఫ్యామిలీస్. అవందరూ చెప్పాను కదా మీకు, దగ్గరగా ఉన్న వాళ్ళని మా డాడీ ఇన్వైట్ చేశారని చెప్పేసి వాళ్ళు. తినొచ్చేసి మన సబ్స్క్రైబర్, మన వీడియోస్ అవన్నీ చూస్తారంట సబ్స్క్రైబరు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అందరూ లంచ్ అనేది చేశారు. ఈవెంట్ అంతా అయిపోయాక లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. అప్పటికే టైం 3 దాటిపోయింది. ఇంకా లంచ్ చేసేసాను. ఇంకా ఏమేమి పెట్టారు ఏంటి అని మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అండ్ లంచ్ చేసేసి ఇంకా ఆరామ్సే కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాం అందరం. మోక్ష అయితే నిద్రపోలేదు కదా, ఫుల్ క్రాంకీ అయ్యాడు. అప్పటికేంటంటే స్లీపింగ్ టైం కదా ఆఫ్టర్నూన్, సో నిద్రపోలేక ఇలా కొంచెం క్రాంకీ అయిపోయి ఫుల్ ఆడుకున్నాడు. ఆ స్టేజ్ మీద అయితే అవన్నీ అక్షంతలు అవన్నీ తీసుకొని ఆడుకోవడం అవంతా చేశాడు. నెక్స్ట్ బబ్లు వాళ్ళు కూడా లంచ్ చేసేసి కొంచెం ఫోటోషూట్ అనేది జరిగింది ఫ్యామిలీస్ అందరితోటి. అందరం ఇంకా ప్యాక్ చేసుకొని ఇంటికి అనేది స్టార్ట్ అయ్యాము. 4 o'clock అయిపోయింది అప్పటికి. ప్యాకప్ టైం మోక్ష. అలా ఈవెంట్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి అనేది స్టార్ట్ అయ్యాం. 4:30కి అలా స్టార్ట్ అయ్యాం ఇంటికి. అండ్ ఇంటికి వెళ్ళేసరికి లిటరల్లీ 9 o'clock అయింది టైము. 3.5 hours కదా జర్నీ వచ్చేసి. మిడిల్లో వస్తూనే డిన్నర్కి ఫుడ్ అనేది తీసుకొచ్చాము.
మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే రీచ్ పాటలు పెట్టారు 9:15 అయింది టైం వచ్చేసి 9:15 అయింది టైం. ఈ పాట పెట్టారు మేము వచ్చామని. 9:15 అయింది టైం వచ్చేసి. మార్నింగ్ 8కి వెళ్ళాము. 9:15 అయింది. మేము వచ్చిన టైంకి ఏంటంటే అక్కడ మ్యారేజ్ జరుగుతుంది మా ఊర్లో. సో అది ఆ సౌండ్స్ సాంగ్స్ అవన్నీ కూడా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. సీ యూ.